ఇక్కడ మీరు చూస్తున్నది కాంబోడియా దేశంలోని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం. ఇక్కడ దీన్ని 13వ శతాబ్దంలో విజయవర్మన్ అనే రాజు దీన్ని ఒక 400 ఎకరాలలో నిర్మించాడు. దీన్ని నిర్మించడానికి సుమారు 36 సంవత్సరాలు పట్టింది. దీని మొత్తం యొక్క విస్తీర్ణము 400 ఎకరాలు. దీంట్లో అయితే కాలక్రమేణా ఇది కొంతకాలం తర్వాత ఒక 16వ శతాబ్దం నుంచి దీన్ని ఎవ్వరు పట్టించుకోకపోవడం వల్ల ఇది మెయింటెనెన్స్ లేకపోవడము, కలరింగ్ చేయకపోవడము ఇవన్నీ ఉన్నందువల్ల మొత్తం పాడుబడి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో చాలామంది ఏంటంటే వెనకటికి హిందూ దేశమే, కానీ కాలక్రమేణా మొత్తము బుద్ధిజానికి మారారు. ఇప్పుడు 90% పాడుకు బుద్ధిస్టులే ఉన్నారు ఇక్కడ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మన మహావిష్ణువుకు కొంచెం ఆయన్నే ఒక బుద్ధుడు అనుకొని ఆయనకు ఒక మెరుగులు దిద్దారు. అంటే ఒక క్లాత్ లాగా కట్టేసి వాళ్ళు ఇప్పుడు దీన్ని బుద్ధ దేవాలయంగా వాళ్ళు కొలుస్తున్నారు. మనం ఇక్కడ చూస్తే నిజంగా చాలా మంచిగా ఉంది. దేవాలయం నిర్మించడం కూడా చాలా శ్రద్ధతో నిర్మించారు. చూడండి, ఇంకోటి 900 సంవత్సరాల క్రితం నిర్మించినా కానీ ఇప్పటికీ ఇది చెక్కు చెరలలే. చేస్తే శిల్పకళ నైపుణ్యం కూడా మనకు దీంట్లో తెలుస్తుంది. కార్వింగ్ బాగా చేశారు. ఇక్కడ చూడండి, రామాయణం సంబంధించిన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి మనకు. మనము అన్ని దేవాలయాలు ఉన్నట్టు ఇక్కడ కూడా పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద పెద్ద రాళ్లతో ద్వారం చూడండి, ఎక్కడ జాయింట్ లేదు, కానీ పెద్ద రాయితో నిర్మించారు దీన్ని. అసలు ఒక చెక్కినట్టే, కరెక్ట్గా మిషన్తో చెక్కినట్టు ఇట్లా వచ్చింది ఇది. ఎక్కడా కూడా ఇంకోటి గమనిస్తే మనము సిమెంట్ ఎక్కడ ఉపయోగించాలి, ఓన్లీ స్టోన్ టు స్టోన్ జాయింట్ చేశారు. గ్రేట్. అద్దాలు పెట్టుకోండి మేడం. వెరీ నైస్. ఇగో వాళ్ళ నిర్మాణాన్ని వాళ్ళ నిర్మాణ నైపుణ్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఇక్కడ ఒక రాయి ఇంత నున్నగా రావడానికి జస్ట్ ఇప్పట్లాగా అప్పుడు మిషనరీ లేదు, కానీ ఇంత నున్నగా ఎలా చేశారో వాళ్ళు నిజంగా వాళ్ళ కళను చాలా మెచ్చుకోవాలి. డోర్కు కార్వింగ్ వర్క్ కూడా చేశారు. అంత మంచిగా డిజైన్ మిషన్తో చెక్కినట్టే, చేయితో చేశారు, కానీ మిషన్తో చెక్కినట్టు సమానంగా వచ్చింది. ఇది చెక్కడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో కానీ చూడండి, మొత్తం రామాయణం మొత్తం గోడ మీద మొత్తం చెక్కారు. ఇట్లాగే ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క గోడనే కాదు, ఇట్లాగా మొత్తం ఈ గోడ చుట్టూ మొత్తం ఎక్కడైతుందో అక్కడ మొత్తం చెక్కారు. ఇంతమంది పని చేసి ఉంటారు. 36 సంవత్సరాలు పట్టింది ఇది కట్టడానికంటే. ఎన్ని వేల మంది పని చేశారో ఏం కథనం. చాలా గ్రేట్, చాలా 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 గ్రేట్. మొత్తం 400 ఎకరాలలో విస్తీర్ణించింది కాబట్టి దీన్ని చూడడానికి చాలా సుమారు ఒక 10 డేస్ పడుతుంది. ఇవాళ మాత్రం మేము ఒక 2 పార్ట్లుగా చేసుకొని చూస్తున్నాం. దీన్ని మొత్తం చూడలేము, కొంత భాగం మాత్రమే. అది కూడా మార్నింగ్ నుంచి లంచ్ వరకు, లంచ్ తర్వాత మళ్ళా ఒక పార్ట్.
సుమారు మార్నింగ్ ఒక 10 కిలోమీటర్స్, ఈవినింగ్ ఒక 10 కిలోమీటర్స్, మొత్తం 20 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది మొత్తము మహాభారతం, రామాయణము, మహాభారతం మొత్తం చెక్కారు కార్వింగ్ తోటి. మొత్తం అంతా శిల్పులే చెక్కారు ఇదంతా. ఇక్కడ దీని గురించి హిస్టరీ. విండో గ్రిల్స్ రాయితో చెక్కినారు. ఇదంతా విండో గ్రిల్స్ కానీ రాయి. నైపుణ్యము ఏం కథ. ఎటు చూసినా గుడి. ఇగో ఇక్కడ చూడండి. ఇటు చూసినా గుడే. ఎటు కనుచూపు మేర గుడి కనిపిస్తున్నది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూడండి. లోపల ఎందుకొరకో కానీ వీళ్ళు ఆ పక్క ఈ సైడ్ రెండు కూడా కోనేరులు నిర్మించుకున్నారు. మరి స్విమ్మింగ్ పూలా ఏంటో అర్థం కావట్లేదు. మరి అంటే మనం కనుక ఇప్పుడు ఇండ్లలో విల్లాస్లలో ఎట్లా స్విమ్మింగ్ పూల్ ఉంటాయి అట్లాగా స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించుకున్నట్టున్నారు చూడబోతే. ఇదిగోండి ఇది కూడా విష్ణుమూర్తి. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే దానికి ఒక బట్ట తొడిగించి దాన్ని బుద్ధుడు అంటున్నారు. అవన్నీ కూడా విగ్రహాలు. ఇదంతా చైనీయుల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి సరే వస్తుంది. సో ఇది కూడా మొత్తం దేవాలయం. ఇంకోటి తెలుసా, ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే వీళ్ళు ఈ దేవాలయాన్ని ఫ్లోర్లుగా నిర్మించారు. ఇంతకుముందు చూసింది మనము గ్రౌండ్ ఫ్లోర్,